హలో అండి, ఈ నెక్ అనేది చాలా సింపుల్గా కొత్తవారు కూడా ఈజీగా కుట్టుకునేటట్టుగా ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా అయితే నెక్ అనేది మనం కట్ చేసుకోవాలండి. ఇగోండి మనకి ఏ షేప్ కావాలో అదే షేప్లో కట్ చేసుకోవాలి. దీనికి క్యాన్వా అయినా ఉపయోగించుకోవచ్చు, లేదంటే బక్రం అయినా యూజ్ చేయొచ్చు. అంటే క్యాన్వా అయితే కొంచెం వంగిపోద్దండి, కొంచెం బక్రం అయితే బాగుంటుంది. అయితే లైనింగ్ తీసేసుకోండి, లైనింగ్ ఉంటే లైన్ తీసుకోండి, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీదైనా ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఐరన్ అంటే కొంచెం వేడి తగిలితే ఇది అంటేస్తుందండి. సేమ్ మనము ఏ విధంగా పెట్టామో అదే విధంగా కొంచెం ఐరన్ చేస్తే అంటేస్తుంది. అంటేసినాక చూడండి, ఊడిపోకుండా ఉండాలంటే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇగో చూసారా, ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోండి. ఒక పావించి క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఆ పావించి క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ముందుగానే కుట్టేసుకోండి. ఇగోండి చూసారా, ఈ విధంగా మనం ఏ షేప్లో కట్ చేసామో అదే షేప్లో ఇలా కుట్టేయండి. ఇక్కడ చూడండి, చిన్న కట్స్ పెడితే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అంటే చిన్నది కట్ పెట్టాలి. అయితే ఈ కట్ పెట్టేటప్పుడు మాత్రం ఇదిగోండి, ఆ క్యాన్వా అనేది కట్ అవ్వకుండా చూసుకోండి, అదే బక్రం అనేది కట్ అవ్వకుండా చూసేసుకోండి. సో ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అనమాట. ఇక చూసారా. అయితే తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి చిన్న కట్ పెట్టేసుకోండి. ఇగోండి చూసారా, ఇట్లా కట్ పెట్టేసుకొని ఫ్రంట్ తీసేసుకోండి. ఇది ఫ్రాకులకి అండి, మీకు ముందు షార్ట్ వీడియోలో కొన్ని ఫ్రాకులు పోస్ట్ చేశాను కదండి, దానికనమాట. అయితే అందులో నాకు ఫ్రాక్ అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా పెడుతున్నాను. అయితే చూసారా, కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని నేనైతే పిన్నులు పెట్టానండి, జరిపోకుండా ఇట్లా పిన్నులు అనేవి పెట్టేసుకోండి. తర్వాత ఫస్ట్ అయితే మిడిల్లో కుట్టు వేసుకొని వచ్చేయండి. ఆ కుట్టు తర్వాత కట్ చేసేస్తాంలేండి ఆ క్లాత్ని. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ బక్రం ఉంది కదా, బక్రం పక్కనే కుట్టు అనేది వేసేసుకొని రండి. ఆ పైన అదే ఆ బక్రం మీద కుట్టు పడకుండా పక్కనే కుట్టు అనేది వేసేసుకొని రండి, స్లోగా రండి. వేసేసుకొని ఇగోండి మూలలు వచ్చే దగ్గర తిప్పితేనే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇగోండి బ్యాక్లో ఇట్లా వచ్చేసింది. కరెక్ట్ మనం పెట్టేసుకోవాలన్నమాట నెక్, లేదంటే కొంచెం సైడ్కైనా వెళ్ళిపోద్ది. అలా రాకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఒక పావించి క్లాత్ అనేది ఉంచేసి ఇలా కట్ చేయండి. దగ్గరికి కట్ చేసేవద్దండి, ఒక పావించి క్లాత్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇగో చూసారా, ఇట్లా అనమాట. తర్వాత ఈ మూలలు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. షేపులు తిరగాలి కదా, మనము డిజైన్ ఇచ్చాం కాబట్టి ఆ డిజైన్ అనేది బాగా రావాలంటే చిన్నది ఇట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. అయితే కట్ చేసేటప్పుడు మాత్రం బక్రం మీద కట్ చేసేయకుండా చూసుకోండి, లేదంటే పాడైపోద్ది అనమాట నెక్ షేప్. సో ఈ మూలల దగ్గర చిన్నగా ఇలాగానండి, ఏదైనా ఒక వస్తువుతోటి ఇట్లా అంటే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇవ్వండి, దాని మీద ఈ చివరిని ఒక కుట్టు అనేది వేసేసుకొని రండి. ఇక చూసారా, షేప్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా కుట్టకపోయినా ఐరన్ చేసినా పర్వాలేదు, కాకపోతే ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఐరన్ చేసేసుకున్నా సరిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్గా ఈ విధంగా నెక్ అనేది కుట్టేసుకోవచ్చు. ఎంత కరువులా తిరిగినా లేదంటే ఎంత మూలల్లాగా వచ్చినా సరే షేప్ ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్